రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, జాతరలు, వర్షాలు, ప్రాజెక్టులకు సంతరించుకున్న జలకళతో పాటు మరిన్ని ప్రధాన అంశాల గురించి మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రాచర్ల లక్ష్మీనారాయణ అందిస్తున్న నివేదిక తెలుసుకుందాం. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించేందుకు వినాయక విగ్రహాల మండపాల ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలతో రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాలలో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థం మాధవి హాజరయ్యారు. జిల్లాలో అల్పపీడన ప్రభావంతో 3 రోజులుగా సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలు, చెరువులు జలకలను సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మధ్య ఎగువ మానేరు నిల్వ సామర్థ్యం 2 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో ఉంది. జలాశయంలోకి 17,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. 10వ ప్యాకేజీ అన్నపూర్ణ జలాశయం 3.16 టీఎంసీలకు చేరింది. జిల్లాలో 656 చెరువులకు 310 చెరువులు పూర్తి స్థాయిలో నిండుకున్నాయి. 189 చెరువులు మత్తడి పారుతున్నాయి. ఈ సీజన్లో 575.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కాగా ఇప్పటికే 786.7 మిల్లీమీటర్లు కురిసింది. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని వైద్య ఆరోగ్య శాఖ పీఓ ఎంసీహెచ్ ఏంజల్ స్పష్టం చేశారు. వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లోని పలు ఆసుపత్రుల్లో స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సరైన రీతిలో పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. మిడ్ మానేరు ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. వేములవాడ మండలం చీర్లవంచ గ్రామంలో మిడ్ మానేరు ముంపు గ్రామాలు ఆరెపల్లి, సంకెపల్లి, రుద్రవరం, కొడుముంజ, అనుపురం, శభాష్పల్లి, చింతల్ఠానా, చీర్లవంచ, గుర్రంవాణిపల్లి గ్రామాలకు చెందిన నిర్వాసితులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి పాల్గొన్నారు. మానవతా దృక్పథంతో అందరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అర్హులందరికీ పరిహారం, మిగతా బెనిఫిట్స్ వచ్చేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. జిల్లాలోని డైలీ అక్రమ ఫైనాన్స్ నిర్వహణపై పోలీసు అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని డైలీ ఫైనాన్స్ వడ్డీ వ్యాపారుల ఇల్లు, ఆఫీసుల్లో పోలీసులు దాడులు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో 16 కేసులు నమోదు కాగా దాదాపు 8.6 లక్షల రూపాయల నగదును సీజ్ చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఎవరైనా అధిక వడ్డీ వసూళ్లు చేసినా, అనధికారిక వ్యాపారాలు నిర్వహించినా వివరాలను అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. రైస్ మిల్లర్లు 2023-24 సీజన్ ఖరీఫ్ సీఎంఆర్ ఇవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ ఖీమియా నాయక్ ఆదేశించారు. జిల్లాలోని ముస్తాబాద్ లో రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైస్ మిల్లుల్లో మిల్లింగ్, బియ్యం నాణ్యతను పరిశీలించారు. సీఎంఆర్ లక్ష్యం ఎక్కడి వరకు పూర్తి చేశారో అడిగి తెలుసుకున్నారు. అన్ని రైస్ మిల్లులకు అప్పగించిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల 30వ తేదీలోగా ఇవ్వాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వ దవాఖానాల్లో రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ సేవలు, ఫార్మసీ, వ్యాక్సిన్ గది, ఆసుపత్రి ఆవరణను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దవాఖానా ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇల్లంతకుంట, గంభీరావుపేట, ముస్తాబాద్, సిరిసిల్ల, తంగళ్లపల్లి, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలంలో ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాల డీలర్ల భర్తీకి దరఖాస్తుదారులకు సెప్టెంబర్ 14న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల ఆర్డీఓ రమేష్ తెలిపారు. ఖాళీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ రిజర్వేషన్లతో పాటు మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు.